ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ ప్రభు నామములో నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని కృప మీ అందరికీ తోడైంది. ఆయన కృపలో మీరున్నారు. అందువల్లే ఈ భయంకరమైన దినాల్లో దేవుడు మన ఆయుష్కాలను పొడిగిస్తూ, కృపను పొడిగిస్తూ, దినములు వెంబడి దినములు, వారము వెంబడి వారంలోనికి మనల్ని ప్రవేశపెడుతూ, గతించిన వారమంతా మనకు తోడుగా ఉండి ఈ నూతన వారంలో ప్రవేశించి ఆయన మహిమపరిచే తరుణాన్ని మనకి మరొకసారి అనుగ్రహించినందుకు మొదటిగా అందరం కూడా హృదయపూర్వకంగా ప్రభువుకు కృతజ్ఞత చెల్లిందాం. ఎందుకంటే దేవుని కృప లేకపోతే ఒక్కరోజు కూడా, ఒక్క గంట కూడా మనం బ్రతికి ఉండలేం. ఆయన బ్రతుకు అన్నారు కాబట్టి ఈరోజు మనం బ్రతికి ఉన్నాము. ఆయన ఇచ్చిన మరి యొక్క తరుణాన్ని బట్టి హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ వారమంతా దేవుడు మీకు తోడై ఉంటారు. మీరు ఏ పరిస్థితి ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను దేవుని దగ్గర తీసుకువెళ్ళండి. ఆయన్ని కోర్టులో పెట్టండి. తప్పక మీకు న్యాయం జరిగిస్తాడు. ఈ మాటలు వింటున్న మీలో ఎవరికైనా ఇంకా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా నాకు తెలియచేయండి. ఇదే మొదటిసారిగా మీరు ఈ వాక్యాన్ని వింటూ ఉంటే మీకు అనుకూలమైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునండి. ఇంకా అనేక మందికి వాక్యం రీచ్ చేయటట్లుగా వాక్యాన్ని తప్పక లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. వాక్యాన్ని షేర్ చేస్తే తప్పక మీరు దీవించబడతారు. కామెంట్స్ అన్నీ కూడా చదవండి. వాక్యం చివరిలో మనందరం కలిసి సమస్యల్లో ఉన్న దేవుని బిడ్డలందరి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభు పాదాలు పట్టుకుందాం, విజయాన్ని పొందుకుందాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. మరి యొక్క నూతన దినమున నూతనమైన వాగ్దానంతో దేవుడు మనల్ని బలపరుస్తున్నారు. చూడండి, కీర్తనలు 21వ అధ్యాయము 4వ వచనము. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగుగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. ఆమెన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, కొంతకాలం నన్ను బ్రతికించండి అయ్యా అని ఒకవేళ మీరు ప్రార్థిస్తున్నారా? కొంతకాలం నా భార్యను బ్రతికించండి అయ్యా అని ప్రార్థిస్తున్నారా? కొంతకాలం నా భర్తను బ్రతికించండి అయ్యా అని ప్రార్థిస్తున్నారా? కొంతకాలం నా బిడ్డలను బ్రతికించండి అని ప్రార్థిస్తున్నారా? తప్పకుండా దేవుడు దానిని వారికి అనుగ్రహించబోతున్నాడు. వారి ఆయుష్కాలాన్ని పొడిగించబోతున్నాడు. ఎందుకంటే వారి ఆయుష్కాలము దేవుని చేతిలో ఉంది. మరణం తప్పించుట ప్రభువైన యెహోవా వశంలో ఉంది. ఒకవేళ వ్యాధితో మంచంపై ఉండి, లేక సమస్యల్లో ఉండి, లేక ఆర్థిక బంధకాల్లో ఉండి, తండ్రి నా జీవితం ముగింపుకొచ్చింది, నా జీవితం చివరికొచ్చింది, నేను అంతానికి వచ్చేస్తున్నాను, ఎందుకంటే ఈ సమస్యల మధ్యలో నేను బ్రతకలేను, నాకు బ్రతకాలని లేదు, నేను బ్రతకలేకపోతున్నాను అన్నట్లుగా నీ జీవితం ఉందేమో, నీవు ఆయనకు ప్రార్థించు, ఆయుష్ నిమ్మని దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకించి నీ సమస్యలు నిన్ను విడిపించి నీ ఆయుష్కాలను పొడిగిస్తాడు. నెమ్మదితో కూడిన దినములు నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. హిజ్కియా గుండా మనందరికీ తెలుసు కదా, భయంకరమైన వ్యాధి వచ్చింది, మరణకరమైన వ్యాధి. ఆ వ్యాధి వచ్చిన వారెవరు కూడా బ్రతకరని హిజ్కియాకు తెలుసు, అందరికీ తెలుసు. ఆ సమయంలో నువ్వు మరణిస్తున్నావని ప్రవక్త ద్వారా ఒక వాక్కు వచ్చింది హిజ్కియాకు. ప్రవక్త ఒక మాట పలికాడు అంటే అది దేవుని దగ్గర నుండే వస్తుందని హిజ్కియా తెలుసుకున్నాడు. నేను ఇక మరణిస్తున్నానా? కొంతకాలం ఆయుష్కాలం దేవుడు నాకు అనుగ్రహిస్తే నేను దేవుని కొరకు ఇంకా జీవించగలుగుతాను, దేవుని పని ఇంకా నేను చేయగలుగుతానని అనుకుని వెంటనే గోడవైపు తన ముఖమును త్రిప్పుకొని కన్నీటితో ప్రార్థిస్తున్నాడు. ఇంకా కొంతకాలం నన్ను బ్రతికించు, నేను నీ కొరకు జీవిస్తానని. వెంటనే దేవుడు ప్రార్థన విన్నాడు. మరలా వెంటనే దేవుని వాక్కు హిజ్కియాకు వచ్చింది. నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నిన్ను బ్రతికిస్తున్నాను, నీకు సంపూర్ణ స్వస్థతనిస్తున్నానని. ఆ వాక్కు రాగానే తిరిగి హిజ్కియా స్వస్థత పొందుకున్నాడు. ఆయుష్కాలం పొడిగించబడింది, దేవుని కొరకు జీవించాడు. ఆనాడు హిజ్కియా జీవితంలో చేసిన అదే కార్యమును దేవుడు నీ జీవితంలో కూడా ఈరోజు చేయాలని ఆశపడుతున్నారు. ఒకవేళ డాక్టర్స్ చెప్పి ఉండొచ్చు నీకు నువ్వు మరణిస్తావని. ఒకవేళ నీ వ్యాధిని బట్టి చూస్తే మరణం దగ్గరకు పడుతుందని నీకు అనిపిస్తుండొచ్చు. ఒకవేళ నీ జీవితంలో నీ కుటుంబంలో ఉన్న సమస్యలను చూస్తే నీ గుండె భారంతో, జీవితమంతా బరువుతో నేను ఇంకా బ్రతకలేనేమో, నా దినములు అంతమునకు వచ్చేస్తుంది అన్నట్లుగా నీకు అనిపిస్తూ ఉండొచ్చు. అయితే
హిజ్కియా ప్రార్థించినట్టుగా ప్రార్థించు, కన్నీరు కార్చు, నీ పాపములు ఒప్పుకో, నీ పాపానికి పశ్చాత్తాపపడు. అయ్యా నేను పాపిని, నన్ను క్షమించి తిరిగి నన్ను బ్రతికిస్తే నీ కొరకు జీవిస్తానని నీ నిర్ణయాన్ని దేవునికి తెలియచేయి. తప్పకుండా దేవుడు నీవు ఈ మరణపు అంచుల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ఒకవేళ మంచం పట్టిన స్థితిలో ఉన్నా, ఒకవేళ నా సిమ్టమ్స్ చూస్తే ఇది భయంకరమైన వ్యాధులని కనబడుతుంది, నేను మరణిస్తానేమో త్వరలోనే, నా బిడ్డలను ఎవరు చూస్తారో, నా బిడ్డలు ఏమైపోతారో, నా కుటుంబం ఏమైపోతుందో, నా జీవితం ఎలా ఉండబోతుందని నువ్వు భయపడుతున్నావేమో, భయపడొద్దు. నీ ఆయుష్కాలను దేవుడు పొడిగించబోతున్నాడు. అయితే నీవు దేవుణ్ణి అడుగు, నా ఆయుష్కాలను నువ్వు పొడిగిస్తే నీ కొరకు బ్రతుకుతాను. ఇంతవరకు నా కొరకే బ్రతికనయ్యా, నా బిడ్డల కొరకే బ్రతికనయ్యా, నీ పని చేయలేకపోయినయ్యా, నీ కొరకు పరిశుద్ధంగా జీవించలేకపోయానయ్యా, నీ కొరకు నమ్మకంగా జీవించలేకపోయాను తండ్రి. నాకు ఒక్క అవకాశం ఇస్తే నీ కొరకు జీవిస్తానయ్యా. నా దినములు లెక్కించడం నేను నేర్చుకుంటానయ్యా. నా దినములు వ్యర్థం చేయను తండ్రి. నీవిచ్చిన ప్రతి సెకండు, ప్రతి నిమిషము, ప్రతి దినము కూడా నీ కొరకు వాడతానని నీవెప్పుడైతే సమర్పణ చేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తావో తప్పకుండా దేవుడు నీ ఆయుష్కాలను పొడిగిస్తాడు. ఎందుకంటే నీవు ఆయనకు కావాలి. నేను ఆయన ఒక పని కొరకు పుట్టించుకున్నాడు, ఒక పర్పస్ కొరకు నేను పుట్టించుకున్నాడు నీ లోకంలో. నీవు మాత్రమే పని చేయగలవు. ఇంతవరకు నువ్వు ఒకవేళ పని చేయలేకపోయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు చెప్పు దేవునితో, తండ్రి ఈ లోకానికి నన్ను మీరు ఎందుకు పంపించారో నేను తెలుసుకోలేకపోయినా ఇంతవరకు, ఇప్పుడు నాకు తెలియచేయండి అయ్యా, నేను దాని కొరకు బ్రతుకుతానయ్యా అని నువ్వు కన్నీటితో ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నీ యొక్క ఆయుష్కాలాన్ని పొడిగిస్తాడు. అందువల్ల ఈరోజు అందరం కూడా ప్రభు సన్నిధిలో మోకరించండి. ఎంతమంది వాగ్దాన్ని నమ్ముతున్నారో, ఎంతమంది ఆయుష్కాలం కొరకు ప్రార్థిస్తున్నారో, మీ కుటుంబంలో ఎవరు ఆయుష్ కొరకు మీరు ప్రార్థిస్తున్నారో, ఎవరిని బ్రతికించమని మీరు ప్రార్థిస్తున్నారో అందరూ కూడా ఒక్క నిమిషం నాతో మోకరించండి. మీ జీవితాలను దేవునికి సమర్పించుకోండి. నాతో కలిసి కన్నీటితో ప్రార్థించండి. ఆయన కృప మిమ్మల్ని ఆవరిస్తుంది. ఆయన కనికరము మీరు పొందుకుంటారు. ఆశ్చర్యకరమైన కార్యములు మీ జీవితంలో చూడబోతున్నారు. ప్రేమగల తండ్రి నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి తండ్రి, గతించిన వారం అంతా మాతో ఉన్నారనైనా, మమ్మల్ని నడిపించారయ్యా. మరి ఒక నూతన వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. కేవలం నీ కృపే తండ్రి. మా బలము కాదు, మా ఆరోగ్యం కాదు, మా శక్తి కాదు తండ్రి, కేవలం నీ కృపను బట్టి మేము బ్రతికి ఉన్నాం తండ్రి. ఈ వారమంతా కూడా మా ఆత్మీయ కుటుంబంలో అందరికీ తోడై ఉండండి. వారి యొక్క ప్రతి పరిస్థితిని కూడా నీ చేతులు పెడుతున్నాను తండ్రి. వారు ఈ వారంలో ఏ పనులు చేయాలనుకుంటున్నారో, ఏమి ప్రారంభించాలనుకుంటున్నారో, ఏ సమస్యలతో నలిగిపోతున్నారో అవన్నీ కూడా మీరు తీసివేసి తండ్రి గొప్ప విజయాన్ని వారికి దయచేయండి. ఈరోజు మాతో మాట్లాడారు తండ్రి, నీ ఆయుష్కాలను పొడిగిస్తున్నానని. భక్తుడు వరం అడుగుతున్నాడు, నా ఆయుష్కాలను పొడిగించని. ఆ వరముని మీరు అతనికి అనుగ్రహించారు తండ్రి. ఈరోజు ఎంతమంది నిజంగా మొరపెడుతున్నారో ఆయుష్కాలను పొడిగించమని, నన్ను బ్రతికించండి, నన్ను బ్రతికిస్తే నీ కొరకు బ్రతుకుతానని ఎంతమంది సమర్పించుకుంటున్నారో తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడే ముట్టండి నాయన. ప్రతి ఒక్కరిని ఇప్పుడే స్వస్థపరచండి. స్వస్థపరిచే యెహోవాను నేనేని సెలవిచ్చారు తండ్రి. నిశ్చయముగా నీ రోగము నేను భరించానని సెలవిచ్చారు తండ్రి. నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుచున్నదని సెలవిచ్చారు తండ్రి. ఎవరు ఏ మరణకరమైన వ్యాధితో ఉన్నా, ఏ భయంకరమైన బంధకంలో ఉన్నా, ఏ మంచంపై ఉన్నా, ఐసీయూలో ఉన్న ఎక్కడున్నప్పటికీ కూడా ఇప్పుడే నీ శక్తి వారిని తాకుతుందని నమ్ముచున్నాను. నీ వాక్కుని పంపి మీరు లేవనెత్తుతున్నారని, మీరు స్వస్థపరుస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి. ఎంతమంది మాట విని నీ వైపు తిరిగి ప్రార్థిస్తున్నారో, చేతులెత్తి నిన్ను వేడుకుంటున్నారో వారందరికీ కూడా ఇప్పుడే నీ శక్తి వారి చేతుల్లో నుండి, వారి శరీరంలోనికి, వారి అవయవాల్లోనికి మీరు పంపిస్తున్నారని విశ్వసిస్తున్నాను తండ్రి. నీ శక్తి ఎవరినైతే తాకుతుందో, ఎంతమంది విశ్వసిస్తున్నారో, ఎంతమంది నీ జీవాన్ని రిసీవ్ చేసుకుంటున్నారో, ఇక వారి శరీరంలో వ్యాధి ఉండదు, వారి శరీరంలో నొప్పులుండవు నేను, వారి శరీరంలో పాపం ఉండదు నేను, వారి శరీరంలో అపవిత్రత ఉండదయ్యా. నైనా నీ జీవముతో నింపబడతారు, నీ వెలుగుతో, నీ ప్రసన్నతతో, నీ శక్తితో, నీ పరిశుద్ధతతో నింపబడతారయ్యా. ప్రతి ఒక్కరిని ఆ విధంగా నీ జీవముతో నింపినందుకు వందనాలు తండ్రి. అద్భుతకరమైన సాక్ష్యము మేము వినబోతున్నామని నమ్ముతున్నాను తండ్రి. ఎందుకంటే ఈ మాటలు నావి కాదయ్యా, నా ప్రార్థన బట్టి కాదు తండ్రి, కేవలము కృపను బట్టి, చెల్లించిన వెలను బట్టి, ఆయన పొందిన దెబ్బలను బట్టి, ఆయన కార్చిన రక్తమును బట్టి, ఆయన అర్పించిన ప్రాణమును బట్టి తిరిగి ఆయుష్కాలను పొందుకుంటున్నారు నాయన. తిరిగి మరణము నుండి జీవంలోనికి దాటుతున్నారు, తిరిగి బ్రతుకుతున్నారయ్యా. మీరు బ్రతికిస్తున్నందుకు వందనాలు. ప్రత్యేకంగా ఈరోజు ఎంతమంది కామెంట్స్ ద్వారా వారి సమస్యలు మాకు తెలియజేశారో ప్రతి ఒక్కొక్కరిని నీ గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. అందరి జీవితాలు మీరు జోక్యం చేసుకోండి. వారి సమస్యలన్నిటిని విడిపించే శక్తి నీకు మాత్రమే ఉందయ్యా. నీవు తప్ప ఎవరు కూడా వారిని రక్షించలేరని నీ దగ్గరకు తీసుకొస్తున్నాను తండ్రి.
సృష్టికర్తమైన నీ చేతిలో పెడుతున్నాను. మీరు ముట్టండి, మీరు బాగు చేయండి, మీరు పరిశుద్ధపరచుకోండి, నీ జీవముతో నింపుకోండి, నీ శక్తితో నింపుకోండి తండ్రి. ఆ పాత్రలను నీ కొరకు వాడుకోండి. ప్రతి జీవితమును మీరు ముట్టినందుకు వందనాలు. ఇది నువ్వు ప్రారంభిస్తుండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండండి అయ్యా. అయినా ఈరోజంతా కూడా వారి ప్రతి పరిస్థితిని జయకరముగా ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎవరి కొరకు ప్రార్థిస్తున్నారో, ఎవరు బ్రతకాలని, ఎవరికి ఆయుష్కాలం పొడిగించబడాలి మీరు ప్రార్థిస్తున్నారో, దేవుడు దానిని మీకు అనుగ్రహించారు. విశ్వసించండి. ఆయుష్కాలను పొడిగించబోతున్నాడు. దేవుని మాటను రిసీవ్ చేసుకోండి. నమ్మిన వారందరూ ఆమెనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.